సిరియా, ఈజిప్ట్ అరబ్ సైన్యాల ఆధీనంలోకి వచ్చాక ఉమర్ ఖలీఫా దృష్టి ఇప్పటి ఇరాన్, ఇరాకులపై పడింది. అప్పట్లో ఆ రాజ్యాలను పర్షియా అనేవారు. శకులే పరశకులయ్యారు. వారే ఇప్పటి పార్సీలు. ఆ పార్సీల ప్రాచీన రాజ్యమే పర్షియా. 637 సంవత్సరం నాటికి పర్షియాలో ససానిద సామ్రాజ్యం ఉంది. పర్షియా దేశస్థులు అగ్ని ఆరాధకులు. ఇప్పటికీ పార్సీల వివాహతంతు, వారి సంప్రదాయాలు మన యజ్ఞాలు, హోమాలను పోలి ఉంటాయి. అలాంటి ప్రాచీన వంశమైన పర్షియన్ సామ్రాజ్యాన్ని 641 నాటికి ఉమర్ ఖలీఫా పూర్తిగా ధ్వంసం చేశాడు. 7వ శతాబ్దం నాటికి పర్షియా అంటే ఇప్పటి ఇరాన్, ఇరాకులో ప్రాచీన సంస్కృతి అసలు కంటికి కనిపించనంతగా నాశనమైంది. పర్షియా పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయింది. అక్కడి ప్రజలను తమ మతంలోకి మార్చడానికి అప్పటి అరబ్ సైన్యాలు చేసిన దారుణాలు మాటల్లో చెప్పలేనివి. రోమన్, బైజాంటైన్, ఈజిప్ట్, పర్షియా ఇవన్నీ గొప్ప గొప్ప సైన్యాలు కలిగిన రాజ్యాలు కదా. మరి అప్పటికి కనీసం 30 ఏళ్లు కూడా లేని ఇస్లామిక్ సైన్యాల చేతుల్లో ఎలా ఓడిపోయాయన్న అనుమానం అందరికీ కలుగుతుంది. ప్రాచీన కాలంలో ఎవరు యుద్ధం చేసినా ఒక నీతి, నియమం ఉండేవి. అవేవీ లేని యుద్ధాలు ఇస్లామిక్ యుద్ధాలు. వెన్నుపోట్లు, మోసాలు, కుట్రలు, ఉన్మాదపు దాడులు, రాక్షసత్వం, రాత్రులు అందరూ నిద్రపోతున్న సమయంలో విధ్వంసం సృష్టించడం, ఓళ్ల మీద పడి తగలబెట్టడం, అంతఃపుర స్త్రీలపై దారుణాలు చేసి రాజులను భయభ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు అది ఉన్మాదం, దురాక్రమణ అవుతుంది తప్ప దాన్ని ధర్మయుద్ధం అనరు. ఇస్లామిక్ దురాక్రమణలన్నీ ఇలా సాగినవే. పర్షియాలోని ఇప్పటి ఇరాన్ 500 BCE నాటికి సైరస్ చక్రవర్తి పాలనలో ఉన్న ప్రాచీన చరిత్రతో వెలిగింది. సుమేరియా, బాబిలోన్ లాంటి అద్భుత నాగరికత కలిగిన దేశం ఇప్పటి ఇరాన్. ఆ సంస్కృతిని కొన్నేళ్ల పాటు ధ్వంసం చేశారు. ఇస్లామిక్ దాడుల్లో అప్పటి పర్షియా చరిత్ర ముగిసిపోయింది. 100 ఏళ్లలో సిరియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు ఇస్లామిక్ ప్రధాన కేంద్రాలయ్యాయి. ఆ తర్వాత కాలంలో ఖలీఫా పాలనకు కూడా అప్పటి పర్షియా కీలకంగా మారేంతగా వాటి సంస్కృతులను అంతం చేశారు. ఆ తర్వాత ఈ దేశాల చరిత్రలను పుస్తకాల్లో ఎంతలా మార్చారంటే, ఒకప్పటి ప్రాచీన సంస్కృతులు ఉన్న పర్షియా, టర్కీలు మొదటి నుంచి ఇస్లామిక్ ప్రాంతాలే అన్నంతగా చరిత్రలను మార్చారు. 610లో ఇస్లామిక్ మత విస్తరణ మొదలైన తర్వాత మక్కాలో మొదలై రోమన్, బైజాంటైన్, ఈజిప్ట్, సిరియా, ఇరాన్, ఇరాక్లైన పర్షియా, టర్కీ వరకు సాగాయి. పశ్చిమ, మధ్య ఆసియా దేశాలన్నీ ఇస్లామిక్ దురాక్రమణంలో నలిగి ఇస్లామిక్ రాజ్యాలుగా మారాయి. ఇదంతా ఉమర్ ఖలీఫా 10 ఏళ్లలో సాగించిన దురాగతాలు. అంటే ఏ స్థాయిలో దారుణాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉమర్ ఖలీఫా సమయంలోనే ఇస్లామిక్ సేనలు నౌకాదళాన్ని కూడా నిర్మించాయి. నౌకాదళం రాగానే ఇస్లామిక్ రాజ్య విస్తరణ కాంక్ష ఇంకా పెరిగింది. దురాక్రమణలు మరింత దారుణంగా సాగాయి.